గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు అమెజాన్ నుంచి మనకి సెల్లింగ్ సపోర్ట్ అని చెప్పి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో ఖచ్చితంగా అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేయండి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది నౌకరీలో అయితే స్పాట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది మంచిది జాబ్ అనేది. సో కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ నుంచి ప్రతిదీ డీటెయిల్గా అయితే మీకు నేను చెప్తాను. సో మీరు ఎక్కడా స్కిప్ అయితే చేయకండి, వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కంప్లీట్గా ఒకసారి అయితే మళ్ళీ రీచెక్ అయితే చేయండి, ఒకసారి చదవండి. సో ఏదైనా పాయింట్ నేను మిస్ చేస్తే కనుక మీరు అప్పుడైతే ఆ పాయింట్ని క్యాచ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ డీటెయిల్గా అయితే నేను మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ చూసారనుకోండి, నౌకరీలో ఇక్కడైతే ఉంది. సో ఇది ఓపెన్ చేస్తే మనకైతే ఇలా అయితే ఓపెన్ అయింది పేజ్. ఇక్కడ మీరు చూసారనుకోండి, సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఎస్పీఎస్ ఇన్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. 0 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే ఉంది. ప్యాకేజ్ వచ్చి 2,75,000 నుంచి 4 lakhs, 2,75,000 నుంచి 4 lakhs దాకా అయితే మనకు ప్యాకేజ్ అయితే ఉంటుంది. క్లికింగ్ అప్లై విల్ టేక్ యూ కంపెనీ వెబ్సైట్ అన్నారు. సో ఒక్కసారి అయితే దీని మీద క్లిక్ చేద్దాం. సో డైరెక్ట్గా అయితే మనం కంపెనీ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. ఇది హైర్ ప్రో నుంచి అయితే వస్తుంది. వన్స్ మీరు అప్లై చేయగానే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. సో అది పాస్ అయితే మీకు అప్పుడు ఇంకా ఫర్దర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూస్తే ఫస్ట్ టీమ్ డిస్క్రిప్షను, జాబ్ డిస్క్రిప్షను అండ్ లొకేషన్ అయితే ఇక్కడ చూపించారు. పొజిషన్ డిస్క్రిప్షన్ సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ అన్నారు. లొకేషన్ హైదరాబాద్. షిఫ్ట్ రిక్వైర్మెంట్స్ 24/7, అంటే ఏ టైంలో అయినా వేయచ్చు మిమ్మల్ని. ఇక్కడ చూసారనుకోండి, వీరి థర్డ్ పార్ట్నర్స్ ప్రొవైడింగ్ ఈమెయిల్ సపోర్ట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ గవర్న్డ్ బై ఇంటర్నల్ సర్వీస్ అని చెప్పి అయితే చెప్తున్నారు. ది సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ యాక్ట్స్ యాజ్ ది ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్కి అండ్ థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్య మీడియేటరింగ్ అయితే మీరు ఉంటారు. మీరు ఈమెయిల్ సపోర్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఇంటర్నల్ సర్వీస్ కాల్స్ లెవెల్ అగ్రిమెంట్స్ నుంచి అన్నీ మీరైతే చూసుకోవాల్సి వస్తుంది. సపోర్టింగ్ అంటే వాళ్ళకి ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సెల్లర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి అమెజాన్కి మధ్య మీడియేటర్గా అయితే ఉండాలి. ఇంకా మీ రెస్పాన్సిబుల్ ఏంటంటే ఫర్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ యాక్యురేట్ ఆపరేషనల్ సపోర్ట్ టు థర్డ్ పార్టీ సెల్లర్స్ ఆన్ అమెజాన్ ప్లాట్ఫామ్. మీ కంప్లీట్గా మీ రోల్ అంతా కస్టమర్స్తో కాదు, ఈ థర్డ్ పార్టీ సెల్లర్స్తో అయితే ఉంటుంది. ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్ హ్యాస్ ఇమీడియట్ డిస్టింక్ట్ ఎఫెక్ట్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది కస్టమర్ ఆఫ్ అమెజాన్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ రికార్డ్ కస్టమర్ ఫోకస్ అని చెప్పి ఇంకా ఎలా ఉండాలి ఏంటి అనేది అదంతా చెప్తున్నారు. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వర్డ్స్ వచ్చి డెమాన్స్ట్రేట్స్ ఎఫెక్టివ్, క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. ఫ్లూయెన్సీ ఇన్ దీస్ లాంగ్వేజెస్ మస్ట్. అంటే మీరు ఇంగ్లీష్, హిందీ ఖచ్చితంగా మీకైతే రావాలి, మాట్లాడడం అయితే రావాలి, రాయడం కూడా అయితే రావాలి. అంటే ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలగాలి, రాయాలి, హిందీలో కూడా మీరు మాట్లాడగలగాలి, రాయాలి, ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. సో అప్పుడైతే మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. అది వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ పాయింటే అదైతే చెప్పారు. ఎబిలిటీ టు హ్యాండిల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అలాంగ్ విత్ ఈమెయిల్ సపోర్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఈమెయిల్ సపోర్టింగ్, అంటే ఈమెయిల్స్ మీకు వస్తూ ఉంటాయి, వాటికి మీరు రిప్లై ఇస్తూ ఉండాలి, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎబిలిటీ టు హ్యాండిల్, అంటే ఒక్కొక్కసారి మీకైతే కాల్స్ అయితే వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మీరు కాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటికి మీరైతే ఓకే అయి ఉండాలి. సో ఈ రెండు చేయగలిగి ఉండాలి. సో అదే ఇష్టమైతేనే మీరైతే అప్లై చేయండి. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి ప్రొవైడ్స్ ప్రమోట్ అండ్ ఎఫెక్టివ్ సర్వీస్ టు అమెజాన్ సెల్లర్స్ అండ్ మర్చెంట్స్ ఇంక్లూడింగ్ ది అప్రోప్రియేట్ ఎక్స్క్లేషన్ ఆఫ్ సెల్లర్ ఇష్యూస్.
ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే అసలు మీకు ఏంటంటే మీ పని అమెజాన్ సెల్లర్స్ అండ్ మర్చెంట్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి ఏవైనా ఇష్యూస్ అంటే సెల్లింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చినా మీరైతే వాళ్ళకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అమెజాన్లో ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసాం అనుకోండి, డైరెక్ట్ అమెజాన్ నుంచి రాదు. అమెజాన్ అనేది ఒక మధ్యవర్తి అయితే అనుకోండి, కొన్ని సెల్లర్స్ అంటే ఇప్పుడు కొన్ని షాప్స్ అని అన్నీ కలుపుకుంటుంది. సో వాళ్ళకి ఆన్లైన్గా సపోర్ట్ అయితే ఇస్తుంది. మీరు అమెజాన్లో ఆర్డర్ పెడితే ఆ సెల్లర్ దగ్గర నుంచి తీసుకుని మీకైతే డెలివరీ చేస్తుంది అది అమెజాన్. సో అలా సెల్లర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఈ సెల్లింగ్ ఇష్యూస్ ఏవైనా వచ్చినా అది మీరైతే క్యూర్ చేయాలి. సో మీరు అమెజాన్ తరపున వాళ్ళకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మెయింటైన్స్ ఏ పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్ డెమినర్, ఆల్వేస్ పోర్ట్రేయింగ్ ది కంపెనీ ఇన్ ఏ పాజిటివ్ లైట్ అండ్ ఎఫెక్టివ్ మేనేజింగ్ సెన్సిటివ్ ఇష్యూస్. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మీరు పాజిటివ్ యాటిట్యూడ్లో అయితే ఉండాలి. మీరు ఒక ప్రొఫెషనల్ జాబ్ కింద అయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. మీరు మీ కంపెనీని అయితే పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు ఆ థర్డ్ పార్టీ సెల్లర్స్కి. ఎందుకంటే మీరు ఏదైనా రాంగ్ చేస్తే థర్డ్ పార్టీ సెల్లర్స్ అమెజాన్లో నుంచి కాంట్రాక్ట్ విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కంపెనీకి అయితే ఎఫెక్ట్ అయ్యేలాగా అయితే ఉంటుంది. అందుకనే మీరు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని మీరు చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయగలగాలి. అండ్ మీరు ఎప్పుడూ ఒక పాజిటివ్ వేలో అయితే వాళ్ళతో అప్రోచ్ అయితే అవ్వాలి. డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ది ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ వైల్ యూజింగ్ డిపార్ట్మెంటల్ రిసోర్సెస్ పాలసీస్ అండ్ ప్రొసీజర్. ఇంక వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఇది నార్మల్ కస్టమర్స్తో కాదు, థర్డ్ పార్టీ సెల్లర్స్తో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే రెక్టిఫై చేయాలి. ఎందుకంటే చాలా ఆర్డర్స్ అనేది అయితే ప్లేస్ అవుతూ ఉంటాయి. అందుకనే మీరు ఎప్పుడూ టైం మేనేజ్మెంట్ అయితే చూసుకోవాలి. టైంకి అయితే మీరైతే వర్క్ చేయగలగాలి. అండ్ మీరు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేయాలి. అండ్ డిపార్ట్మెంట్ తరపున అండ్ పాలసీస్ అంటే కంపెనీకి ఉన్న పాలసీస్ ప్రొసీజర్స్ తగ్గట్టు మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళు చెప్పేది. ఇక నెక్స్ట్ వచ్చి కాంట్రిబ్యూట్స్ టు ఏ పాజిటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ proactively aids team members with difficult contracts as వీళ్ళు చెప్తుంది ఏంటంటే మరి ఒక టీమ్ ఉంటుంది, ఆ టీమ్ ఎన్విరాన్మెంట్ మొత్తం మీరు పాజిటివ్గా అయితే ఉంచగలగాలి. సో ప్రతిదీ మీరు టీమ్ మెంబర్స్తో కలిపి డిస్కస్ చేసి కాంట్రాక్ట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించినవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని దానికి తగ్గట్టుగా అయితే టీంతో వర్క్ అయితే చేయాలి. మీరు అదర్ ఇండివిజువల్గాను మీరు పాజిటివ్గా ఉండాలి. అండ్ టీం ప్రకారంకి వస్తే టీంకి కూడా మీరు ఒక పాజిటివ్నెస్ అనేది యాడ్ చేయాలి మీరు వర్క్ చేసేటప్పుడు. మెయింటైన్స్ యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సచ్ యాజ్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ, ఫస్ట్ కాంటాక్ట్ రెజల్యూషన్ అండ్ అటెండెన్స్. ఇంకా మెయిన్ థింగ్ వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే వర్క్ అయితే చేస్తున్నారో అది క్వాలిటీ వర్క్ అయితే చేయాలి. మీకు ఈ మెట్రిక్స్ అయితే ఉంటాయి కదా, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటని. సో మీరు ఎప్పుడు మీ క్వాలిటీ వర్క్ని అయితే మీరైతే తగ్గించుకోకూడదు, మీ క్వాలిటీ అనేది పెంచుకుంటూ ఉండాలి వర్క్లో. అండ్ ప్రొడక్టివిటీ కూడా బాగుండాలి. అది కాక ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసే రిజాల్వేషన్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. మీకు కాంటాక్ట్ చేసిగానే రిజాల్వ్ చేయగలగాలి మీరు. అదొకటి మైండ్లో పెట్టుకొని ఇంకోళ్ళకి రిఫర్ చేయడం కాదు, మీరే రిజాల్వ్ చేయగలగాలి. అండ్ అటెండెన్స్ మీరు ఎక్కువ లీవ్స్ ఇలాంటివి పెట్టుకుంటే టైం అటెండెన్స్ అనేది బాగుండాలి. యాక్టివ్లీ సీక్ సొల్యూషన్ త్రూ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ ఐడెంటిఫైస్ ట్రెండ్స్ టు అప్రోప్రియేట్ ఛానల్ ఇంక్లూడింగ్ ఇంప్రూవ్మెంట్ సజెషన్స్. ఇంక మీరేం చెప్తున్నారంటే మీ దగ్గరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ అనేది మీరు వెతకాలి. అది కూడా లాజికల్ రీజనింగ్ అని అంటే లాజికల్ అయిన సొల్యూషన్స్ అయితే వెతకాలి. అండ్ వాళ్ళ డేటా అయితే మీరు తీసుకోవాలి. అండ్ డిఫరెంట్ ట్రెండ్స్ అప్రోప్రియేట్ అంటే కొన్ని ఛానల్స్ అయితే ఉంటే దానికి తగ్గట్టు మీరు ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయగలగాల్సి వస్తే మీరైతే ఇంప్రూవ్మెంట్స్ చేయగలగాలి. ఇంకా ఫైనల్ పాయింట్ వచ్చి లీజ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ సచ్ యాజ్ కస్టమర్ సర్వీస్, మర్చెంట్ ఇన్వెస్టిగేషన్ ఆర్ పేమెంట్ స్ట్రీమ్స్ యాజ్ రిక్వైర్డ్ టు రిజాల్వ్ సెల్లర్ ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లమ్, ఒక సెల్లర్ నుంచి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, అది దానికి తగ్గ డిపార్ట్మెంట్తో అయితే మీరు కాంటాక్ట్ చేసి దానికైతే సొల్యూషన్ అయితే వీళ్ళకి ఆ ఇష్యూని అయితే మీరు క్లియర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సర్వీస్లో ఏదైనా సెల్లర్తో ప్రాబ్లం వచ్చిందంటే ఆ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో మీరు కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం ఇలా వచ్చింది ఏంటి ఇవన్నీ మాట్లాడి దానికి తగ్గ సొల్యూషన్ అయితే మీరు క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. అదే మర్చెంట్ ఇన్వెస్టిగేషన్స్తో ప్రాబ్లం అయితే వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడాలి. పేమెంట్స్ ఈ విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే పేమెంట్ టీమ్స్తో మాట్లాడాలి. ఇలా దేంతో ప్రాబ్లం వస్తుందో ఆ కేటగిరీ అన్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అండ్ దానికి తగ్గ సొల్యూషన్ ఏదైతే ఉందో అదైతే మీరు ప్రొవైడ్ చేయాలి.
ఇంక వీళ్ళు ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసామనుకోండి, ఎడ్యుకేషన్ వచ్చి థర్డ్ లెవెల్ క్వాలిఫికేషన్ అన్నారు, అంటే గ్రాడ్యుయేషన్. సో 10th అయితే ఫస్ట్ లెవెల్, ఇంటర్ అయితే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు అప్లై చేయొచ్చు. లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు, సో అది కూడా మెన్షన్ చేసుకోండి. ఇంకా 6 months ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే అని అంటున్నారు, అది కూడా కస్టమర్ సర్వీస్లో, కాంట్రాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా ఉంటే వుడ్ బీ అన్ అడ్వాంటేజ్ అన్నారు, కంపల్సరీ అని అయితే చెప్పలేదు. ఇంకా డెమాన్స్ట్రేటెడ్ డిజైర్ టు ఎక్స్పాండ్ స్కిల్స్ ఇంటూ న్యూ ఏరియాస్, కొత్త ఏరియాస్లో మీ స్కిల్స్ అనేది ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసుకోగలగాలి, అది కూడా చెప్తున్నారు. ఇంకా టెక్నికల్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, సర్వే ఇవన్నీ రిక్వైర్డ్ అంటున్నారు. ఇంకా డిజైర్డ్ స్కిల్ సెట్ వచ్చి మీకు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎక్సెల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి, అవన్నీ వాడగలగాలి. ఇంకా బిజినెస్ ఎక్విప్మెంట్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ రీటైల్ అడ్వాంటేజెస్ మీద మీకు ఒక ఐడియా అయితే ఉండాలంటున్నారు. ఇంకా అవేర్నెస్, ఎక్స్పీరియన్స్ వీటిని ఇంప్రూవ్ చేయడం వాటిల్లో మీకు ఒక ప్రాసెస్ అయితే తెలిసి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా ఎంతూజియాజంగా ఉండాలంటున్నారు, అండ్ స్ట్రాంగ్గా అయితే మీరు వర్క్ చేయాలంటున్నారు, అండ్ మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది, అది కూడా అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా స్ట్రాంగ్ ప్రయారిటైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీలో అయితే ఉండాలంటున్నారు, విత్ హై డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అని అయితే చెప్తున్నారు. ఇంకా మీరు కాన్స్టెంట్ చేంజ్ అయితే ఉండాలి, అంటే విత్ ఫ్లెక్సిబిలిటీ, గుడ్ క్రేజ్ అంటున్నారు. ఇంకా అప్రోప్రియేట్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, అంటే ఇప్పుడు ఏదైనా అర్జెంట్ వర్క్ అయితే వచ్చిందనుకో దానికి తగ్గట్టు మీరైతే వర్క్ చేయగలగాలి, ఇన్ రెస్పాన్స్ ఆఫ్ చేంజింగ్ బిజినెస్ నీడ్స్ అని అయితే అంటున్నారు. ఇంకా కమ్యూనికేషను, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఇవన్నీ అయితే ఉండాలంటున్నారు. ఇంకా అది కాక మనకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవన్నీ అయితే చూసుకోవాలంటున్నారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో కూడా అయితే ఉండాలంటున్నారు. ఇంకా లాంగ్వేజ్ స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అంటున్నారు. ఇంగ్లీష్ వచ్చి మనకి ప్రొఫిషియెంట్ అయితే ఉండాలి, రైటింగ్లో కూడా ప్రొఫిషియెంట్, స్పీడింగ్లో కూడా ప్రొఫిషియెంట్, లిజనింగ్, రీడింగ్లో కూడా మనం ప్రొఫిషియెంట్ అయితే అయి ఉండాలి. అదే హిందీ చూసుకున్నాం అనుకోండి, స్పీకింగ్ ప్రొఫిషియెంట్ అయితే ఉండాలి, లిజనింగ్ ప్రొఫిషియెంట్ అయితే ఉండాలి, రీడింగ్ ఇంటర్మీడియట్, అంటే మీరు అంత హై లెవెల్ కాకపోయినా మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా పర్వాలేదు, రైటింగ్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా పర్వాలేదు అని చెప్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ వితిన్ 0 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, అంటే ఫ్రెషర్స్ నుంచి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇంకా ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ ఇంగ్లీష్, దిస్ రోల్ ఆల్సో రిక్వైర్స్ కమ్యూనికేటింగ్ ఇన్ హిందీ అని అయితే చెప్తున్నారు. ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా ఉండాలని చెప్తున్నారు. షిఫ్ట్ వచ్చి మనకి 24/7 అయితే పడుతుంది అన్నారు, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ లేదా డే షిఫ్ట్స్ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఇలా అయితే పడతాయి అంటున్నారు. అది కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మనకైతే షిఫ్ట్స్ పడతాయి అంటున్నారు. ఇంకా వీక్లీ ఆఫ్ వచ్చి రొటేషనల్ 2 consecutive డేస్ ఆఫ్ అంటున్నారు. ఇట్స్ ఎ 5 working day విత్ 2 consecutive డేస్, అంటే మీకు ఎప్పుడైనా పడవచ్చు రొటేషన్, వీక్లో 2 days ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడు సాటర్డే సండే అని కాదు, మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే లేదా ఫ్రైడే సాటర్డే అలా ఎప్పుడైనా పడవచ్చు అని అయితే వీక్ చెప్తున్నారు. 5 days అయితే వర్కింగ్ డేస్ అంటున్నారు, 2 days ఎప్పుడైనా మీకైతే వీక్ ఆఫ్ అయితే ఇవ్వచ్చు. ఇంకా డ్యూరింగ్ ది ఫస్ట్ 4 months ట్రైనింగ్ అండ్ ట్రాన్సాక్షన్లో మీకైతే లీవ్స్ అయితే అలౌ చేయరు, అన్ప్లాన్డ్ లీవ్స్ అనేది అయితే అలౌ చేయరు, ఎమర్జెన్సీ లీవ్స్ తప్ప ఇంకా ఏ లీవ్స్ అయితే మీకైతే ఇవ్వరని చెప్తున్నారు. ఇంక ఇది కాక డెస్క్టాప్, ల్యాప్టాప్ మీద మీకు ఒక అవగాహన అయితే ఉండాలంటున్నారు. ఇంటర్నెట్ బ్రౌజర్, విండోస్ ఓఎస్ మీద, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మీద, ఎంఎస్ ఆఫీస్ మీద మీకైతే నాలెడ్జ్ ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా హోమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటున్నారు, వేర్ యూ కెన్ కనెక్ట్ యువర్ ఇంటర్నెట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డెలివరబుల్స్ అని అయితే చెప్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీ ఇంట్లో నాయిస్ లేని చోట అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కాక మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మినిమం స్పీడ్ వీళ్ళు చెప్తుంది 20 Mbps స్పీడ్ అయితే ఉండాలంటున్నారు. అట్లీస్ట్ 100 GB డేటా ఫ్రమ్ ది, అంటే మీకు 100 GB డేటా కనీసం అయితే మీ ప్లాన్ 100 GB ప్లాన్ అయితే పెట్టాలంటున్నారు. 20 Mbps అంటే మీరు 100 నుంచి 150 Mbps స్పీడ్ ఉన్న నెట్ పెడితే మీ వర్క్కి 20 Mbps అయితే వెళ్తుంది. ఇది వర్క్కి 20 Mbps స్పీడ్ అయితే వెళ్ళాలి. ఓవరాల్ ప్లాన్లో 20 Mbps స్పీడ్ ప్లాన్ అయితే కాదు, వర్క్ మీకు 20 Mbps స్పీడ్ వర్క్ అయితే వెళ్ళాలి, అది వీళ్ళు చెప్పేది. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇంకా షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ ఎట్ ఆల్ టైమ్ ఫ్రమ్ రిలయబుల్ ప్రొవైడర్ అని కూడా అయితే చెప్తున్నారు. మీరు మొబైల్ ఫోన్ యాక్సెస్లో అయితే ఉంచుకోవాలి. అండ్ బ్యాకప్గా పవర్ షట్ డౌన్ అయినప్పుడు మీకు ఏదైనా బ్యాకప్ కూడా అయితే పెట్టుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ షుడ్ అప్లై అని అయితే చెప్తున్నారు. సో ఇది వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు చెప్పింది. ఇంకెక్కడ మీరు చూసారనుకోండి, అసలు మీకు ఈ జాబ్ ఎలా తెలిసింది అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏం కావాలంటే అది పెట్టచ్చు. అండ్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్,
జెండర్, సిటిజన్షిప్ ఏ సిటిజన్షిప్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అండ్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎడ్యుకేషన్ టైప్ అయితే ఏంటి అది, ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా, నోటీస్ పీరియడ్ ఏంటి, కరెంట్ ఎంప్లాయర్ ఎవరు లేదా లాస్ట్ ఎంప్లాయర్ ఎవరు, కరెంట్ ఆర్ లాస్ట్ శాలరీ ఎంత, మంత్లీ శాలరీ, ఇంకా మీకు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఓవర్ టైం వర్క్ చేయగలరా, రొటేషనల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్కి ఓకేనా, మీరు ఎక్కడికైనా రీలొకేట్ అవ్వగలరా, అండ్ ఈమెయిల్, ఫోన్లో మీరైతే కస్టమర్స్తో మాట్లాడాల్సి వస్తుంది అది మీకు ఓకేనా లేదా, అండ్ మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అండ్ ఇదివరకు మీరు ఎప్పుడైనా అమెజాన్లో ఎంప్లాయీగా వర్క్ చేశారా లేదా ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్నారా, ఇదంతా మీరు మెన్షన్ చేసి రెజ్యూమ్ అండ్ మీ ఫోటో పెట్టి ఇది క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అవగానే మీకైతే మెయిల్ అయితే వస్తుంది, టెస్ట్ లింక్ ఏదైతే ఇస్తారు. సో అది మీరు టెస్ట్ పాస్ అయితే మీకైతే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి అయితే వెళ్తుంది. సో ఇది గైస్ అమెజాన్లో మనం ఇలా అయితే జాబ్కి అప్లై చేసుకోవాలి. సో ఈ వీడియో క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉందో వాళ్ళకి. సో ఇది గైస్ ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.